తలకావేరి కావేరీ నది జన్మించిన ప్రదేశం. తలకావేరి బ్రహ్మగిరి పర్వతాలపైన ఉంది. ఇది కర్ణాటకలో మడికేరి అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడికి మనం రావడానికి ముందుగా మనం కర్ణాటకలో ఉన్న మడికేరి బస్ స్టాప్కి రావాలి. మడికేరి బస్ స్టాప్ నుంచి మనకి 44 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ తలకావేరి అనేది సిచ్యువేట్ అయి ఉంది. మనం తలకావేరికి రీచ్ అవ్వడానికి మనకి ఆటోస్ కానీ జీప్స్ కానీ ఎల్లప్పుడూ దొరుకుతూనే ఉంటాయి. ఈ తలకావేరి చరిత్ర విషయానికి వచ్చినట్టయితే కవేరా అనే ఒక మహారాజు తనకు సంతానం లేకపోయేసరికి బ్రహ్మదేవుడికి పూజించడం జరుగుతుంది. బ్రహ్మదేవుడు అతనికి లోపముద్ర అనే ఒక ఆడపిల్లను ప్రసాదంగా ఇస్తాడు. లోపముద్ర చిన్నప్పటి నుంచే అందరికీ తన ప్రజలకి చాలా సహాయకరంగా ఉండేది. ఒకరోజు అగస్త్యముని ఆ లోపముద్రను చూసి పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. లోపముద్ర అతనికి ఒక షరతు మీద వివాహానికి ఒప్పుకోవడం జరుగుతుంది. ఆ షరతు ఏంటంటే ఎప్పుడు అగస్త్యముని తనను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని. సో అనుకోకుండా అగస్త్యముని ఒకరోజు తపస్సు చేయడానికి ఒక ప్రదేశానికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు లోపముద్రని ఒక నీరుగా కన్వర్ట్ చేసి తన కమండలంలో దాయడం జరుగుతుంది. సో ఇది వాళ్ళు పెట్టుకున్న కండిషన్స్కి ఇది బ్రేక్ చేయడం అన్నమాట. అప్పుడు లోపముద్ర మహాగణపతికి ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు మహాగణపతి కాకి రూపంలో వచ్చి ఆ కమండలంని కిందకు నెట్టడం జరుగుతుంది. అప్పుడు ఆ కమండలం నుంచి నీరు అనేది కంటిన్యూస్గా ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఆ టైంలో ఆ మహర్షి ఒక శిష్యులు ఆ నీటిని బంధించడానికి ప్రయత్నించడం జరుగుతుంది. కానీ అప్పుడు కావేరీ మాత ఆ భూమిలోకి చొచ్చుకొని వెళ్ళి భాగమండలంలో మళ్ళీ బహిర్గతం అవ్వడం జరుగుతుంది. తర్వాత అగస్త్యముని ఏమనుకున్నాడంటే దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అని తెలుసుకొని వదిలేయడం జరుగుతుంది. అందుకనే ఇది కవేరా పుత్రిక కాబట్టి కావేరీ నది అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న ప్రదేశంలో మనకి మహాగణపతి, అగస్త్యేశ్వర ఆలయం, కావేరీ మాత దేవాలయాలు నెలకొని ఉన్నాయి.